ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి కోరారు. శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్తో సీఎం సమావేశమయ్యారు. 2014-19 మధ్య ప్రాజెక్టును 70% పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ అమిత్ షాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చంద్రబాబు చర్చించనున్నారు. అదేవిధంగా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సాయంగా 15,000 కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జగన్ హయాంలో చేసిన రుణాల రీషెడ్యూల్ చేయాలని ప్రధాని మోదీని కోరనున్న చంద్రబాబు అదేవిధంగా ఇటీవల నిర్మలా సీతారామన్ను ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కలిశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇక ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రితో ఎవరెవరు మంత్రులు ఉన్నారు, ఇక ఈ రోజు జరగబోయే భేటీకి సంబంధించిన వివరాలేంటి? 2013లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ఆయన కొంతమంది కేంద్ర మంత్రులను కలిశారు. సో ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి మోడీతో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా. సో ఈ భేటీలో ప్రధానంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు నాయుడు మొదటిసారి కలుస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో కొన్ని కీలక ప్రాజెక్టులు కానీ నిధులు కానీ ఆంధ్రప్రదేశ్ కేటాయించింది. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం వెనుకబడిన జిల్లాలకు నిధులుతో పాటు కొత్త రుణాలపై మోదీతో చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం కనిపిస్తున్నాయి. ఇటీవల బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేకంగా 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. సో దానికి సంబంధించిన విధి విధానాలు ఎప్పుడు ఇస్తారో వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. జగన్ చేసిన రుణాల రీషెడ్యూల్ చేయాలని ప్రధాని మోదీని కోరే అవకాశం ఉంది. ఇటీవల నిర్మలా సీతారామన్ ని ఏపీ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సమావేశమయ్యారు. సో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆర్థికంగా కేంద్రం కూడా ఆదుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అమరావతికి 15,000 కోట్ల నిధులు, వెనుకబడ్డ జిల్లాలకు కూడా నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి జీవనాడే పోలవరం ప్రాజెక్టు చాలా సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంది. మారుతున్నా దాన్ని పని అవ్వట్లేదు కాబట్టి 70% వరకు 2014 నుంచి 2019 అప్పటి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. జగన్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పట్టించుకోలేదు. మేము పూర్తి చేస్తాము అంటూ టీడీపీ నాయకులు చెప్తున్నారు. అటు ముఖ్యమంత్రి కూడా అందులో భాగంగానే సెంట్రల్ నుంచి వచ్చిన అన్ని నిధులు పోలవరానికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా వారం ఒకసారి ఢిల్లీ వెళ్తే. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కోరినట్టు తెలుస్తుంది. సో మరి వారి నుంచి స్పందన ఎలా ఉంది? ఈ సందర్భంగా పాటు సమావేశం కొనసాగింది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఉంది కాబట్టి దానికి కేంద్రం నుంచే డబ్బులు విడుదల చేయాల్సి ఉంటుంది. సో కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి డబ్బులు ఇస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పోలవరం మీద ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపడుతుంది కాబట్టి ఆ డబ్బులంతా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి వెళ్ళాయి. కానీ జగన్ ప్రభుత్వం దాన్ని డబ్బులను పక్కదోవ పట్టించిందంటూ టీడీపీ అభిప్రాయపడుతుంది. సో పోలవరం ప్రాజెక్టు నిర్మాణము జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో దాన్ని ప్రాజెక్టు పడుతున్నారు కాబట్టి ఆ నిధులంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్తాయి కాబట్టి పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరోసారి మూడో ప్రభుత్వం
ఈ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి నిధుల విషయంలో ఇక్కడ పక్కదారి మళ్లించకుండా పోలవరం ప్రాజెక్ట్ ని ఈ టర్మ్ లో పూర్తి చేయాలని అటు కేంద్రంలో ఇటు బీజేపీ అటు టీడీపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు నిన్న టీఆర్ పార్టీని కలిశారు. మరి ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని కలిసి కూడా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి బాధ్యత అవసరాలు విధి విధానాలను మొత్తం వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.